హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పాప్కార్న్ని రెడీ చేసేసుకుందాము. 2 నిమిషాల్లో పట్ 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 పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. సో దానికి మనము మొక్కజొన్న గింజలు తీసుకుని, సో మందపాటి గిన్నెని ఒకదాన్ని మనము కొంచెం హై ఫ్లేమ్లో దాన్ని హీట్ చేసుకోవాలి. సో దానికి కుక్కర్ అనేది చాలా బాగుంటుంది, మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం కడాయి అయినా సరే పర్వాలేదు. సో ఇప్పుడు దీన్ని తీసుకుని మనం హీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అందులో వేసుకుని, సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో మనము జస్ట్ చాలా టైప్స్ ఉంటాయి. నేను జస్ట్ చాలా సింపుల్గా పాప్కార్న్ని రెడీ చేస్తున్నాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు, అంటే కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అండ్ పావు టీ స్పూన్ వచ్చేసి నేను కారాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కలర్ కోసం చిటికెడు పసుపుని కూడా ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా అయిన తర్వాత కొంచెం ఆయిల్లో ఇదంతా కూడా కలుస్తుంది. సో ఇప్పుడు నేను ఎంత పాప్కార్న్ చేయాలనుకుంటున్నానో అంత నేను ఇందులో వేసుకుంటున్నాను. సో కొంచెం గింజలు వేస్తే చాలు, మనకి చాలా ఎక్కువ పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది 2 నిమిషాల్లో. చూస్తున్నారు కదా, ఇది మనం సిమ్లోనే పెట్టాలి. సో ఆ వేడికి అదేమవుతుందంటే 2 నిమిషాల్లో మనకి పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా ప్లేట్ పెట్టేస్తే మీకు లోపల నుంచి సౌండ్స్ అనేవి వినిపిస్తూ ఉంటాయి, అంటే మీకు పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడైతే సౌండ్స్ ఆగిపోయినాయో పాప్కార్న్ మొత్తం కూడా మీకు రెడీ అయిపోయినట్టే. సో ప్లేట్ అనేది వేడిగా ఉంటుంది కదా, సో క్లాత్ పెట్టి ఆ ప్లేట్ని తీసేస్తే రెడీ హోమ్ మేడ్ పాప్కార్న్. పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. థియేటర్స్లోని, మాల్స్లోనే కాదు, ఇప్పుడు మన ఇంట్లో కూడా మనము 2 నిమిషాల్లో పాప్కార్న్ రెడీ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మనం కూడా తినేసేయచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.